అన్న వదిలేట్టు అయితే సినిమా మనం ఇంకా ఏ సినిమాతో పోల్చుకోవద్దు. ఇంతకు ముందు వచ్చిన ఏ సినిమాలతో మీరు దయ ఉంచి ప్లీజ్ ఒక చంద్రముఖి అవనివ్వండి, ఒక ఇది ఏ రాజమౌళి సినిమా కూడా మీరు దీంతో పోల్చుకోవద్దు. అంత బాగుంది గ్రాఫిక్స్. ఆ తిరుపతి యాక్టింగ్ నిజంగా తిరుపతి అంటే ఎన్ని సినిమాలు చేసాడో ఏమో తెలియదు, కానీ ఈ సినిమాలతో మైండ్ బ్లోయింగ్. అసలు యాక్టింగ్ ఏంటి, అసలు ఆ సమాధిలో ఉండే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, బయటకు వచ్చి చేస్తూ ఉంటాడు. అసలు దేవుడు లాస్ట్ వరకు గెలడేమో అనుకుంటాం, దేవుడు ఓడిపోతాడేమో సినిమా చూస్తా అనిపిస్తుంది లాస్ట్కి. కానీ లాస్ట్ ఒక్క 2 రీళ్ళు ముందు చూపిస్తాడు, దేవుడు నన్ను నిరూపిస్తాను. అది పరమశివుడు దిగొచ్చి క్లైమాక్స్ అదిరిపోద్ది భయ. అంటే అప్పుడు మెయిన్ ఏంటి భయ్య క్లైమాక్స్ కాదా. నువ్వు బాలయ్య సినిమా చూస్తావు, బాలయ్య సినిమా అంటే లాస్ట్ ఫైటే కదా గెలిపిస్తుంది వేసిన. అంటే క్లైమాక్స్ వరకు ఒక ఎత్తు, క్లైమాక్స్ నుంచి ఆ ఒక్క 2 రీళ్ళు అయితే దేవుడు. క్లైమాక్స్ వచ్చి ఒక పావు గంట ఉంది, ఆ పరమశివుడు వస్తాడు. అంటే లాస్ట్ వరకు ఎక్కువ ఆ శుద్ర పూజల గురించి ఎక్కువ చూపించాడు, ఎక్కువ తిరుపతి గురించి సినిమా అంతా. అంటే ఒకవేళ మన తమ్మన్న మధ్యలో వచ్చిందే కానీ ఇది మధ్యలో వస్తుందేమో అంటే ముందు అనుకోలేదు తమ్మన వస్తుందని. అంటే ఒక ఇంటర్వెల్ ఉందన్న ఒక 2 రోజుల ముందు వస్తుంది, ఇంటర్వెల్ అవుతుంది అనగా 2 రోజుల ముందు ఒక అంటే వచ్చిన వెంటనే ఏదైనా చేస్తుందేమో అనుకుంటాం, కానీ తను కూడా ఏం చేయలేదు సినిమాలో. తను కూడా ఓడిపోయినట్టే, లాస్ట్ వరకు ఓడిపోయింది. ఇదేంటో దేవుడిని కూడా ఓడించేస్తున్నాడు ఏంటి సినిమాని నేను తలెత్తి గోక్కున్నా. దేవుని కూడా కానీ లాస్ట్ ఒక 2 రోజులు అంటే దేవుని గెలిపించాలని మరి నిజంగా తీసేరేమో, కానీ ఆ దేవుడు పరమశివుడు వచ్చాక అనిపిస్తుంది మనకి. ఓహో దేవుడు అంటే నిజంగా అది పవర్. అంటే మనలో ఉన్న శక్తి క్షీణించిపోవద్దు, మీలో ఆ పరమశివుడు ఉన్నాడు. ఇన్ని వేల కోట్ల సార్లు ఆ ఓం నమ శివాయ అనుకుంటే ఏదైనా సాధ్యమే. మీరు ఈ జన్మలో కదా వెనక జన్మలో చేసిన పుణ్యం కూడా మీకు ఈ జన్మలో కాపాడుదని సినిమా వదిలేట్టు అయితే నిరూపించింది. పాటోత్తరం ఉందంట ఏమండి.